గురువుగారు, అగస్త్యుడు, లోపముద్ర ఇరువురు దంపతులు. అగస్త్యుడే శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. అయితే అగస్త్యుడికి లోపముద్ర కాకుండా ఇంకో భార్య కూడా ఉందా? ఆ కథ ఏమిటి? కవేరుడు అనే ఒక చక్రవర్తి. ఉమ్, ఆ కవేరుడికి 2 కుమార్తెలు, లోపాముద్ర, కావేరి. ఇద్దరు ఒకే రూపానికి సంబంధించిన వెలుతురు నీడ వలె ఉండేటటువంటి వారు. కారణాంతరాల చేత ఉపకథల అనంతరం వృద్ధుడు, అలాగే శరీరమంతా కూడా వ్యాధిగ్రస్తంగా కనిపించేటటువంటి వాడు, ఋషి, తపోనిష్టాగరిష్ఠుడు అయినటువంటి ఈ అగస్త్యుడు కాస్త చూడ్డానికి పొట్టిగా కనిపిస్తాడు. ఇలాంటి అగస్త్యుడు తమ తాత ముత్తాతలకు ఉన్నత లోకాలు కల్పించే నిమిత్తమై లోపాముద్రను తనకు భార్యగా ఇమ్మని కవేరుడిని అడిగాడు. ఆ కవేరుడు కొంచెం సందేహించాడు. కవేరుడి 2వ కుమార్తె కావేరి తండ్రిని సంబోధించి, మా ఇరువురిని అగస్త్యులకు ఇచ్చి వివాహం జరిపించండి. మేం ఇరువురం ఒకే నీడ ఛాయ వలె ఉండేటటువంటి వారం. నేను నదిగా ప్రవహిస్తాను, పతివ్రతగా లోపాముద్ర ఆ భర్తకు అనుసరించి సమస్త ఉపచారాలు చేస్తుంది అంటూ సంబోధన చేసింది. ఆ నియమాన్ని అనుసరించి అగస్త్యుడు లోపాముద్ర, కవేరి ఇరువురిని వివాహం చేసుకున్నాడు. ఆ కవేరి తదుపరి కావేరీ నదిగా మారి ప్రవహించింది. ఇది మనకు మాఘపురాణంలో వచ్చేటటువంటి కథ. అలాగే ఈ కథ మనకు భారతంలో కూడా కనిపిస్తుంది. శ్రీరామాయణంలో ఉత్తరకాండలో కూడా ఈ వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. ఇది విషయం.